కువైట్ నుంచి మీరు ఇండియాకు సామాన్లు పంపిస్తూ ఉన్నారా? యూసఫ్ కార్గో వారు ప్రత్యేకమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు. ఏ కార్గో 850 ఫిల్స్, అన్ని ఛార్జీలు కలిపి 950 ఫిల్స్. సి కార్గో 450 ఫిల్స్, అన్ని ఛార్జీలు కలుపుకొని 550 ఫిల్స్. మీరు ఎంత జాగ్రత్తగా వారికి మీరు సామాన్లు అందజేస్తారో అంతే జాగ్రత్తగా భద్రతతో మీ ఇంటికి చేరుస్తారు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో కలదు. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లోని ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఉన్న ప్రవాస కార్మికులకు సకాలంలో జీతాలు అందించడం లేదు. ఆ యొక్క సంస్థలు కానీ, కంపెనీలు కానీ, యాజమాన్యాలు కానీ సకాలంలో ప్రవాస కార్మికులకు జీతాలు అందించడం లేదని చెప్పి దీనిని ఖండిస్తూ ఉన్నట్లు అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ వర్క్ ఫోర్స్ ప్రొటెక్షన్ సెక్టర్ అఫైర్స్ తాత్కాలిక డిప్యూటీ డైరెక్టర్ ఫహాద్ ఆల్ మురాద్ గారు ప్రైవేటు రంగ యజమానులు మరియు కంపెనీలు ప్రవాస కార్మికులకు నెలవారీ వేతనాలు సకాలంలో చెల్లించడంలో విఫలమవుతూ ఉన్నాయని చెప్పి ఆయన వెల్లడించారు. ఈ ఉల్లంఘన యజమాని యొక్క ఫైల్ ను సస్పెన్షన్ కు దారి తీస్తూ ఉందని చెప్పి మరియు కార్మికులు మరొక యజమానికి బదిలీ చేయడానికి అనుమతిస్తూ ఉందని చెప్పి ఆయన వెల్లడించారు. ఎవరైతే సకాలంలో వేతనాలు చెల్లించని యజమానులు ఉన్నారో వాళ్ళ యొక్క లైసెన్స్ సస్పెండ్ చేయబడుతుందని చెప్పి, అలాగే ఆ యొక్క కంపెనీలో కానీ, సంస్థ దగ్గర కానీ, యజమాని దగ్గర పనిచేస్తూ ఉన్న ప్రైవేటు రంగ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారు మరొక యజమాని దగ్గరికి వెళ్లేందుకు చట్టం అనుమతిస్తుందని చెప్పి ఆయన వెల్లడించారు. అలాగే కువైట్ వర్కర్స్ జనరల్ యూనియన్ సహకారంతో అవెన్యూస్ మాల్లో బూత్ ను ఏర్పాటు చేసిన అథారిటీ అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయన ఈ యొక్క వ్యాఖ్యలు చేశారు. ప్రైవేటు రంగంలో చట్టానికి సంబంధించి 6/2010లోని ఆర్టికల్ 57లో పేర్కొన్న విధంగా ప్రవాస కార్మికుల వేతన చెల్లింపు నిబంధనలకు వ్యాపార యజమానుల సమ్మతిని పర్యవేక్షించడంలో పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ యొక్క నిబద్ధతను ఆయన హైలైట్ చేశారు. కాబట్టి కువైట్ లో ఉన్న ప్రవాస కార్మికులు ఎవరైతే ఉన్నారో మీకు సకాలంలో కానీ జీతాలు అందకపోతే పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ కు మీరు ఫిర్యాదు చేయడం వల్ల మీరు ఆ యొక్క కంపెనీ నుంచి మరొక కంపెనీకి బదిలీ అవ్వచ్చు. ఒక యజమాని నుంచి మరొక యజమానికి మీరు వెళ్లేందుకు చట్టం అనుమతిస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గుర్తు పెట్టుకొని కువైట్ లో ఉన్న కంపెనీలు గాని, సంస్థలు గాని, యజమానులు గాని ఎవరైనా సరే ప్రవాస కార్మికులకు సకాలంలో జీతాలు అందించాలని చెప్పి ఆయన హెచ్చరించారు. ఈయన చేసిన హెచ్చరికల నేపథ్యంలో అయినా సరే ఆ యొక్క కంపెనీలు కానీ, యజమానులు కానీ, సంస్థలు కానీ సకాలంలో ప్రవాస కార్మికులకు జీతాలు చెల్లించాలని మనం ఆశిద్దామన్నా. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.